మనమే చేస్తాం ఫోన్ లేకపోతే ఫోన్ లేకపోతే రోజు ఒక ఫోన్ వస్తాడు అట్టినా ఫోన్ ప్లేస్ లో ఒక చిన్న రాయి అయితే పెట్టబోతున్నాం గాయ్. ఏదో ఒక రాయి తీసుకోవాలి, అన్ని పెద్దగా ఉన్నాయి. కరెక్ట్ గా ఇదే బాక్స్ లో పట్టేంత తీసుకో రాయి. దొరికింది చిటికలే. ఇప్పుడు ఆయన ఏందో రోజుకి ఒక ఫోన్ కొంత నాకు అర్థం కాల. మొన్న అక్క కన్నాడు, ఈరోజు అత్త కన్నాడు, ఈరోజు మళ్ళీ నాకంటాడు. ఈ రోజు మొత్తం నన్ను ఏడిపిస్తారు మీరు. ఈరోజు చూపిస్తా చుక్కలంటే ఏదో చూపిస్తా. నెక్స్ట్ నీకే జాగ్రత్త. చూడద్దు తీసుకునే అతను అవన్నీ నన్ను అడగలేదా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయిజాన్ ఆఫీషియల్. సో గాయ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మేము కడి మీద చిన్న ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం గాయ్స్. ఇది పార్సల్ అన్నమాట, ఈ రోజే వచ్చింది పార్సల్ అయితే. దీంట్లో ఏముందంటే మొబైల్ ఫోన్ ఉందంట గాయ్స్. కడిమ ఆర్డర్ పెట్టారనమాట. డెలివరీ బాయ్ వచ్చేసి మా ఫ్రెండ్ అన్నమాట. నేను కాల్ చేసి ఇట్లా ఇచ్చేసేపావు నాకు దగ్గరికి ఇచ్చే, నేను కడి మీద ఒక ప్రాంక్ వీడియో అయితే తీయాలనుకుంటున్నానంటే నాకైతే ఇచ్చేసారు అనమాట. మామూలుగా అయితే డెలివరీ బాయ్స్ మొబైల్ కదా, వాళ్ళు ఓపెన్ చేసి సీల్ తీసి మొబైల్ కాదా అని వాళ్ళు చెక్ చేసి వెళ్తారు. ఆ ఫ్రెండే కాబట్టి నాకైతే ఇచ్చేసారు గాయస్. నేను ఆల్రెడీ ఓపెన్ కూడా చేసేసిన. ఇప్పుడు ఇవే వీడియో ఏంటి అంటే, నిన్న నన్ను ప్రాంక్ చేశారు వీళ్ళిద్దరు కలిసి, కరీమన్న సాయన్న. సో అందుకని ఈరోజు నేను కూడా రివెంజ్ తీర్చుకుందామని ఫోన్ బాక్స్ ఇంటికి పంపించకుండా నేను తెప్పించి మరి ఈరోజు ఆ ఫోన్ నేను జోలో పెట్టుకొని రాయి పెట్టి మరి ఈరోజు ఏడిపిస్తా చూడండి. రివెంజ్ వీడియోలో భయంకరంగా ఉండదు. రివెంజ్ ఇంకా నేను ఎట్లా ఏడిపించారు తెలుసా, వీడియో తీలాగానే భయంకరంగా ఏడిపించారు. ముందరైతే తీస్తున్నాం అనమాట. నేను చేస్తాను రివెంజ్, మీరెట్టా జాగ్రత్త. ఇప్పుడు ఇందులో అయితే ఫోన్ ఉంది కదా, మనమే చేస్తాం ఫోన్ లేకపోతే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలా సార్, నువ్వు చూసా ఫోన్ ఇట్లా అదే కదా ఫోన్ లేకపోతే. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఆ ఫోన్ ప్లేస్ లో ఒక చిన్న రాయి అయితే పెట్టబోతున్నాం గాయ్. ఫోన్ ప్లేస్ లో ఒక చిన్న రాయి అయితే పెట్టబోతున్నాం గాయ్. రోజు ఒక ఫోన్ వస్తాడు అట్టినా అదే మెరుస్తుంది ఫోనా. పట్టుకో గాయస్, ఫోన్ అయితే కొత్త ఫోను, రియల్మీ గాయస్. చూడండి రియల్మీ కొత్త ఫోన్ గాయస్. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసాము అన్నమాట. ఫోన్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏడుస్తా పెట్టినాడు, ఆన్లైన్ లో పెడితే వస్తుందో రాదో, ఇంత ముందు రాయిలు వస్తాయని. ఇప్పుడు అలానే చేయబోతున్నాం. బయట కొంతైనా కొనిపిలేదు. ఇప్పుడు చూడండి ఎట్టుండ పట్టుకో రాయి రాయి తీసుకుంటా. ఫోన్ పట్టుకో, పడేది కింద. ఫోన్ పడేస్తే రాయిలు అన్ని పెద్దగా డబ్బు నేనే నుంచి తెచ్చి ఇచ్చాను. సో హేమంత్ అయితే రాయి తగ్గుతున్నాడు గాయస్. ఏదో ఒక రాయి తీసుకో హేమంత్, అన్ని పెద్దగా ఉన్నాయి. చేస్తున్నా కరెక్ట్ గా ఇదే బాక్స్ లో పట్టేంత తీసుకో రాయి. దొరికింది దొరికిందా? తొందర తీసుకుంటా. నువ్వు మట్టి దొరసనే మళ్ళీ తెలిసిపోతుంది. దాంట్లో పెట్టేసి తొందరగా పెడదాం. సో గాయస్ చూడండి, రాయి అయితే దాంట్లో పెట్టేసి ఫోన్ మనమే దెబ్బేద్దాం లాస్ట్ కి. ఆయన రియాక్షన్ చూసి ఫోన్ వద్దంటే మనమే తీసేసుకున్నాము. ఏడుసి ఇచ్చేద్దాం మళ్ళీ బాగా. నేనైతే చిన్నగా ఏడిపిలా వీళ్ళు. నువ్వు లేదా కేసు ఏదా ఏదో ఆయన చచ్చిపోతాడు పో, ఏదో కేసులు వచ్చే ఇయర్ ఫోన్స్ వచ్చే ఫోన్ అడిగి చెప్తాం. ఇది నువ్వు పెట్టింది రాయేమో ఫోన్. పెడతా
ఆయన వస్తే ఫోన్ పెట్టుకో, ఫస్ట్ ఫోన్ పెట్టేసుకో. నువ్వు ఆయన వస్తే ఓపెన్ చేసాను చెప్పొద్దు. నేనేమో ఓపెన్ చేసి పార్సల్ ఇచ్చాను నీకు ఇద్దామని వచ్చారా, కెమెరా కనిపించలేదు, కెమెరా మూల పెట్టినాం కదా, పెట్టేసినాం కాబట్టి. సో గైస్ మేము కెమెరా అయితే చెట్టు వెనక పక్క చెట్లు వెనకాల పెట్టినా ఎవరు తెలియని కూడా తెలియదు, ఎట్లా అంతే. ఇంకా చెట్టు వెనకాల అయితే పెట్టామన్నమాట, తెలీదు. వచ్చిన తర్వాత ఎట్టేడిపిస్తాడు నాకు కూడా తెలియనట్లు, ఏదో ఆయనకి ఫుల్ సపోర్ట్. ఫస్ట్ డెలివరీ బాయ్ ఎవరో కాదు మా అన్నయ్య పవన్. ఫోన్ చేయి కరీం, ఫోన్ చేయి కదా. సో ఇప్పుడు మేము ముందర కరీంకి అయితే కొత్త ఫోన్ చేస్తాం, కొత్త ఫోన్ వస్తుంది. కొత్త ఫోన్ వాడు నువ్వు నవ్వద్దు, వాడు ఇచ్చాక లే మనం మామూలు రచ్చే. ఇంకా వాడు వచ్చిన తర్వాత అసలు నవ్వద్దు. సరే. హలో ఎంగిరికి ఎక్కడ ఇంట్లో ఉన్నావా? బిన్న ఇక్కడ కంచికాడికి రా. అరే మన ప్లేస్ అని చెప్పు. అదే మన ప్లేస్ కాడికి రా, కంచికాడికి. నేను సాయం ఉన్నాం, రా బిన్నారా, నీతో పని ఉందిరా. నువ్వు రా ఫస్ట్ చెప్తా. ఓకే ఏమంటా వస్తానంట. వాడికి తెలియదు అన్నమాట పార్సల్ మా దగ్గర ఉన్నది. ఎవరికైనా కొత్త ఫోన్ కొనేటప్పుడు ఆయన ఏందో రోజుకి ఒక ఫోన్ కొంత నాకు అర్థం కాల. అక్క కన్నాడు ఈరోజు, అత్త కన్నాడు ఈరోజు, మళ్ళీ నాకంటాడు ఏందో. సో చూద్దాం, వెయిటింగ్ ఫర్ 10 minutes. చూద్దాం. ఈ రోజు మాత్రం నన్ను ఏడిపిస్తారు మీరు. ఈరోజు చూపిస్తా, చుక్కలంటే ఏదో చూపిస్తాను. నెక్స్ట్ నీకే జాగ్రత్త, నీకే జాగ్రత్త. మీరు కూడా చెప్పండి ఎవరిపై నెక్స్ట్ ప్రాంక్. అందరూ సాయి 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 అన్నది చెప్పాలి, ఓకేనా? నాకే సపోర్ట్ చేయండి, మామూలుగా ఉండదు. మళ్ళీ నన్ను ఎట్లా ఏడిపించే తెలుసా వీడియో తీయాలంటే నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది మొత్తం ఏం చేస్తారు. చూస్తా ఉండు, టైము డేట్ అయినా చెప్పడం మళ్ళీ తెలుసుకుంటాడు కాబట్టి. త్వరలో ఉంది ప్రాంక్ వీడియో, మామూలుగా ఉండదు, రచ్చే. ఏంది ఇంకా రాలైనా ఇంతసేపు అవుతుంటే? 20 minutes later. వస్తాడు కరీ వస్తాడు. చూడద్దు మనంతా సెట్ చేద్దాం అంటే సైలెంట్ ఉన్నాడు, ఓకేనా? చూస్తా ఉన్నాడు. ఏం విషయం? ఏం లేదు, ఎట్టుండవు చాలా రోజులు చూసి అని అంతా అనుకోవద్దు. పొద్దు నుంచి ఏం ఫోన్ ఎత్తకండా, పొద్దు టైం ఏం ఫోన్ ఆర్డర్ పెట్టినావా? ఏమో ఫోన్ ఆర్డర్ పెట్టినావా? పెట్టినా నీ ఫోన్ చేసిలా తీసుకున్నావా? ఫోన్ వచ్చింది, అదే ఇంకా నేను కూడా ఓపెన్ చేయలా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ చూసుకో ఒకసారి. మేము ఇంకా ఓపెన్ చేయలా. 5G ఫోనా? 5G రా, నీకు చెప్పలేదా? నేను ఓపెన్ చేయలా అందుకనే. ఇదేంది ఇది? ఏంది ఎవరు ఇచ్చింది నీకు ఫోన్? పవనే ఇచ్చింది నాకు. ఓపెన్ చేయలే నేను కూడా, ఇంత అడుకో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ ఏందన్నా రాయి ఉందా? కథరా ఏందన్నా రాయి? చార్జర్ వచ్చింది, ఏంది అన్ని ఇచ్చాడు, ఏంది ఇది రాయి పెట్టినాడా? రాయి నువ్వు కంపెనీ ఆర్డర్ రాయి పెట్టినావు ఎట్టా? రాయి ఎట్లా పెడతాడు? రాయి ఊరేలా పెడతాడా? కేబుల్ వచ్చింది, దీనిలో కూడా ఏం లేదు, ఫోన్ ఉంది. దీంట్లో అన్ని వచ్చాయి. ఇది పిల్లనా ఇదా? రాయి ఉంది, ఫోన్ చేయరు వాడికి. ఫోన్ చేయి ఫస్ట్, ఫోన్ చేయి. దీనిలో కేసు ఉంది, ఇంకేం లేదు. ఫోన్ ఆడబెట్టినా అమ్మా మోసం చేసేసారా? ఏంద్రా స్టిక్కర్లు ఉన్నాయి, ఫోన్ ఏదిరా? ఫోన్ చేయడానికి ఫస్ట్ అన్నదే మిస్టేక్. అన్న ఫోన్ ఆర్డర్ పెట్టలా, ఫోన్ దాంట్లో మెన్షన్ చేస్తుంటారు
ఫోన్ కేసులో ఇవి వస్తాయి కానీ రాయి మాత్రమే వస్తుంది, ఫోన్ రాదు అని. ఫోనే పెట్టింటాడు కాబట్టి అది జోక్ చేయొద్దు. ఎంత మనం ఫోన్ 28,000 ఏం లేదు, ఇట్లే ఈ సేమ్ ఇదే విధంగా వచ్చింది. లేదు వాడికి ఏందిరా ఫోన్ చేయి, ఫోన్ చేయి పవన్, ఫోన్ చేసి రా ఏంది నువ్వు ఫోన్ చేయి పవన్, ఫోన్ చేయి, రా ఏందిరా విచిత్రంగా ఫోన్ చేయమంది, ఫోన్ చేయి. రాయన పెట్టుకున్నాడా అది ఫోన్ ఏమో ఇచ్చేది సేపు కాదు, రాయన పెట్టుకున్నా సేపు అది చూపిద్దాం పదన ఇచ్చాన్నా. ఇచ్చి కూడా ఒక 2 hours పైన అయింది. సంతోషంగా వచ్చినా కదా ఫోన్ చూద్దాం ఎట్టుంది అని వారం నుంచి వెయిట్ చేసినారా నేను. ఫోన్ వస్తాయి చూద్దామని ఈ డమ్మీ ఫోన్ పెట్టి ఏం చేయాలని చెప్పా, డొకోటా ఫోన్ పెట్టి ఏం చేయాలి నేను. వెయిట్ చేస్తున్నా ఫోన్ వస్తాదిలే. నేను కూడా ఇంకా ఓపెన్ చేయలే కదా, నేను కూడా ఫోన్ చేద్దాం ముందు, ఓపెన్ చేసి చెక్ చేయాలి కదా. ఫోన్ చేసి చెప్తా. నేను టెన్షన్ అవుతున్నా, నువ్వు టెన్షన్ అవుతున్నావా? వాడు టెన్షన్ అవ్వాలి, నువ్వెందుకు టెన్షన్ అయ్యేది? ఫోన్ ఫోన్ పోయింది వాంది, మా అన్న ఫోన్. మా అన్న ఫోన్ చేసి చెప్తా ఎన్నిసార్లు. ఫోన్ ఫోన్ చేయి. ఫోన్ ఎవరు ఫోన్? నీ ఫోన్ అమెజాన్ ఏమన్నా మార్చి ఇచ్చాడా? అమెజాన్ ఏమంది పార్సల్ అయితే అట్లే వాడికి పార్సల్ అట్లే వచ్చింది నాకు. అట్లే వచ్చింది రా, లోపల ఏముంటది నీకు తెలుసా? హలో, పార్సల్ ఎట్లా ఇచ్చినాడు అట్లే ఇచ్చాడు నాకు కూడా. ఫోనే కదా ఇడా. హలో, పార్సల్ ఇచ్చి ఎంతసేపు నువ్వు పార్సల్ ఇచ్చిందా అమెజాన్ నుంచా? అవునన్నా నేనే ఇచ్చింది. ఏం పేరునా? కరీము. అవును నేనే ఇచ్చింది, గంట అయింటది. అవును 1 hour అయింది కరెక్ట్ గా. పార్సల్ ఇచ్చినప్పుడు లోపల మీరు చూపిరా? మేము చూపినా, మా డౌట్ మా వర్క్ అది కాదు, మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం అంతే, మీరు చూసుకోవాలి. లోపల ఏమన్నా నేను మాకైతే తెలుస్తుంది నా, మీరు చూపించి వెళ్ళాలి కదా, అమౌంట్ తీసుకున్నారు కదా, చూపించి వెళ్ళాలి కదా మీరు. అవునా, మీరు ఏం ఆర్డర్ చేస్తారో మాకు తెలియదు కదా, మీరు మమ్మల్ని కాదు కదా ఆర్డర్ చేసేది, మీరు మమ్మల్ని అడిగి ఆర్డర్ చేయరు కదా, మేము జస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మీరు ఏదైనా అంటే నా పేరు అడ్రస్ మొబైల్ ఉంటుంది కదా, మీరు చూపించి మాకు అప్పుడు ఓటీపీ టైప్ చేయాలి కదా, అన్ని ప్రాసెస్ అయినాక డబ్బులు తీసుకుంటారు అన్ని చూసి. అది ఫోన్ కూడా మొబైల్ చూపించుకుంటే డబ్బులు తీసుకుంటారు కదా, మొబైల్ చూపించుకుంటే ఎట్లా డబ్బులు తీసుకుంటారు మీరు? ఇప్పుడు మాది ప్రాబ్లం ఏంటంటే ఆ మొబైల్ ప్లేస్ లో రాయి అయితే ఉన్నది బ్రో. తీసుకునే అతను అవన్నీ నన్ను అడగలేదునా. అడగలేదా? తీసుకునే అతను నన్ను అవన్నీ అడగలా. అయినా మీకు ఆఫీస్ లో చెప్పరా ఫోన్ డెలివరీ చేసేటప్పుడు ఫోన్ చూపించాలని అడిగాను, చెప్పినాడు, తీసుకున్నా వచ్చేసిన. ఇంకా అంతకుమించి నా వర్క్ నేనేముంటది. ఆఫీస్ లో చెప్పలేదేమో డెలివరీ ఇచ్చేటప్పుడు ఫోన్ తీసి చూపించాలని. కంప్లైంట్ చేయమను, దీంట్లో రాయి ఉన్నది అని చెప్పి. రాయి కూడా అట్లే ఉంది ఇంకా పడేలా. నా రాయితే ఏం పంటరా ఇప్పుడు ఫోన్ కావాలని? కరెక్టే అబ్బా, 18,000 కొట్టినాము. ఈయన ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఈయన ఎట్ట మాడుతున్నాడు, నువ్వే తెలియదు అంటున్నావు, నువ్వే డబ్బులు ఇచ్చేసావు వాడికి. డెలివరీ ఇచ్చింది పవనే. అవునా, చెప్పేది అదే, దాంట్లో ఏముండదు నాకు తెలియదు. మీరు ఏముంటది మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా అది ఐటమ్ ఉందో లేదో అన్ని మనకు సంబంధం. మొబైల్ ఆర్డర్ వచ్చిందని మీకు ఆఫీస్ లో చెప్తారు కదా, అంటే మాకేం తెలియదు, మేము జస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతే. మొబైల్ డెలివరీ అవుతుంది, మీరు మొబైల్ ఉంటదని మీకు ఇక్కడ చెప్తారు కదా, మొబైల్ డెలివరీ ఇచ్చిరా అని డెలివరీ చూపి చెప్తారు కదా. కస్టమర్ కి మొబైల్ చూపించి మీరు ఆడ డబ్బులు తీసుకోవాలి కదా. అవునా, దాంట్లో ఏముంటది మాకు తెలియదు కదా. తెలియదు కదా, ఇప్పుడు ఫోన్ బదులు రాయి ఉంది నా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎవరు బాధ్యత? ఇప్పుడు రెస్పాన్స్ ఎవరు? ఇప్పుడు సెల్ఫీ దిగుదామా? అవునా, మాట్లాడుకోండి. ఫోన్ కలమేదంటే ఏంది ఫోన్ ప్రాంక్ వీడియో ఇదే కాదురా. 15,000 ప్రాంక్ చేస్తారు మీరా? కెమెరా పెట్టారా మీరా? కెమెరా ఉంది, పెట్టినారు కెమెరా కింద చూసే కెమెరా ఉండదు. పెట్టుంటారు వీడు, పెట్టుంటారు వీడు. నిన్న మా పైన ప్రాంక్ చేసినప్పుడు నా పైన
ఒరేయ్ నా పైన నిన్న ప్లాన్ చేస్తారా మీరు? అది ఏంద్రా ఇది తక్కువ పంచాయతీ వేణు సెల్ఫీ చేసి వీడు భయపడితే ఫోన్ ఫస్ట్ ఫోన్ డూప్లికేట్ ఫోన్ మరి పెట్టాడు. అదే స్వామి ఫోన్ రిచార్జ్ స్నాప్ డ్రాగన్ ఎంత అవట్లేదు పోరా స్వామి నమ్మకూడదు ఇప్పుడు. సరే కెమెరా ఎక్కడ ఉన్నది అంతా చేసి సాయన్న కదా గాయస్, అంతా చేసి సాయన్న కదా. నేను ఏం చేసింది హేమంత్ ఏం చేసింది ఏ ఫోన్ నాకేం తెలుసు. తృప్తిగా చూసుకో, నీ ఫోన్ అది భద్రంగా ఉన్నది. ఇంకా అన్ని దీంట్లోనే ఉన్నాయి, చార్జర్లు అంట, కేసులు. ఆయన మొత్తం చేసి ప్రాంక్ మొత్తం ఆయనే కదా గాయస్ చేసింది, మందే లేదు చూడు. మన ఊరికే ప్రాంక్ చేస్తారా కెమెరా వచ్చేసి ఆడ ఒక చెట్టు కనపడుతుందా, ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కనపడుతుంది. వీళ్ళిద్దరికి ఉంది. నాకేం సంబంధం లేదు. తీసుకొని వచ్చి సర్ప్రైజ్ భలే సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. సర్ప్రైజ్ నేనే సర్ప్రైజ్, నువ్వు నాకు ఇస్తావు సర్ప్రైజ్. ఉంటారు గాయస్ సర్ప్రైజ్. ఈసారి రిటర్న్ గిఫ్ట్ లో మేము ఇచ్చామన్నమాట కరీం సర్ప్రైజ్. సో గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ బై. ఇట్స్ మీ సాయిజాన్ ఆఫీషియల్. ప్రాంక్ వచ్చి ఎలా ఉంటుంది, ప్రాంక్ వీడియో ఎట్లుంది అనుకోలేదు అసలు. నువ్వు దీని మీద ప్రాంక్ చేస్తావు అనుకోలేదు. నేను నార్మల్గా పిలుస్తావని అనుకున్నా. సో గైస్ మామూలుగా అయితే కరీం అయితే వారానికి ఒక ఫోన్ కొంటాడు అనమాట. అందుకు ఫోన్ కొంటాడు guys, నిజంగానే కొంటాడు. నెక్స్ట్ వీడియో ప్రాంక్ ఎవరి పైన అంటే సాయన్న, అది మాత్రం చూస్తా ఉండండి. అలాగే మీరు కూడా చెప్పండి ఎవరి పైన ప్రాంక్ ఎవరు చేయలేరు ప్రాంక్.